బేతాళ కథ. పేద సైనికుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఎంతో ఓర్పుతో నువ్విన్ని శ్రమలకు లోను కావడానికి కారణం ఏమై ఉంటుందో తెలియడం లేదు. కీర్తి కోసమో, ధనం కోసమో, లేక అనాలోచితంగా ఎవరికో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికో అయితే మాత్రం కట్ట కడపటికి తప్పక విచారిస్తావు. ఏదీ శాశ్వతం కాని ఈ లోకంలో మనిషి దేని పట్ల దురాశకు లోను కారాదు. ఇందుకు నిదర్శనంగా నీకు విభిన్న వృత్తులు, మనస్తత్వాలు గల 3 వ్యక్తుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక అరణ్య ప్రాంతంలోని కుగ్రామంలో ఒక పేదవాడు నివసిస్తుండేవాడు. అతడికి భార్య, పెళ్లిడికి వచ్చిన 3 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పెళ్లిళ్లు చెయ్యాలంటే డబ్బు కావాలి. అది లభించే మార్గం తెలియక పేదవాడు సదా విచారిస్తుండేవాడు. ఒకనాడు అతడి భార్య ఇలా విచారిస్తూ కూర్చుంటే, మనం మరింత చిక్కుల పాలవుతాం. నువ్వు రాజుగారి సైన్యంలో పనిచేస్తూ యుద్ధంలో గాయపడినందువలన కదా ఉద్యోగం మానుకోవలసి వచ్చింది. నువ్వు రాజుగారి దగ్గరికి పోయి సంగతి చెప్పి సహాయం కోరితే ఆయన తప్పక అంతో ఇంతో డబ్బు ఇస్తాడు అన్నది. పేద సైనికుడికి భార్య సలహా నచ్చింది. రాజు చాలా ధర్మబుద్ధి కలవాడని అతడెరుగు. అతడు వెంటనే అరణ్యానికి ఆవల ఉన్న రాజధాని ప్రతిష్టానపురానికి బయలుదేరాడు. ఒకప్పుడు రాజుకు సేవ చేసిన సైనికుడు కావడంతో అతడికి రాజుగారి దర్శనం తేలికగానే లభించింది. పేద సైనికుడు రాజుకు తాను వచ్చిన పని చెప్పి కొంత ధన సహాయం చేయమని కోరాడు. రాజు ఎంతో సానుభూతి కనబరుస్తూ, మామూలు పరిస్థితుల్లో అయితే నీకు తప్పక సహాయం చేసి ఉండేవాణ్ణి, కాని ఆ మధ్య వచ్చిన వరదల కారణంగా మన రాజ్యంలోని ఉత్తర ప్రాంతాన 50 గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ గ్రామ ప్రజలకు కొత్త నివాస స్థానాలు ఏర్పాటు చేసే వరకు ఎవరికీ ఎలాంటి ధన సహాయం చేయవద్దని నిన్ననే కోశాధికారికి తెలియపరిచాను. అసలు సంగతేమంటే, ప్రస్తుతం కోశాగారంలో నష్టపోయిన ఆ గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు సరిపడా ధనం లేదు అన్నాడు. క్షమించండి మహారాజా, పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నదని నాకు తెలియదు, సెలవు అని పేద సైనికుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అతడు తన గ్రామానికి ప్రయాణమై చీకటి పడేవాళ్ల అరణ్యంలో దారి తప్పాడు. దానికి తోడు ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. పేద సైనికుడు ఈ రాత్రికి ఎక్కడ తలదాచుకోవడమా అని దిక్కులు చూసేంతలో ఒక చిన్న కొండ నానుకుని శిథిలమైన ఇల్లొకటి కనిపించింది. అతడు ఆ ఇంటిలోకి ప్రవేశించేంతలో ఒక నక్క, అడవి పిల్లి బయటికి పారిపోయినాయి. కొన్ని గబ్బిలాలు కీచుమంటూ అతడి తలమీదుగా ఎగిరినాయి. శిథిలమైపోయిన ఒక గోడ వైపు నుంచి పాము బుసకొట్టిన శబ్దం వినిపించింది. ఇప్పుడేమి చేయడమా అని సైనికుడు ఆలోచించేంతలో ఉరుముతో పాటు కళ్ళు జిగేలమనిపించే మెరుపు మెరిసింది. ఆ కాంతిలో తనకేసి వస్తున్న పిశాచాన్నొకదాన్ని అతను చూశాడు. వెంటనే సైనికుడు అక్కడి నుంచి పారిపోయేందుకు వెనుతిరిగాడు. కాని పిశాచం అతడికంటే ముందే ద్వారం దగ్గరికి పోయి నిలబడింది. ఇక తనకు చావు తప్పదనుకున్న సైనికుడు గుండె దిటవ చేసుకుని మొండి ధైర్యంతో పిశాచం కేసి చూస్తూ నిలబడ్డాడు. భయపడకు, నేను పిశాచాన్నైనా నీకు మాత్రం ఏమీ హాని కలిగించను అన్నది పిశాచం. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న సైనికుడు, అలాగా, నేను నీకెలాంటి హాని చేయబోవడం లేదు, నా దారిని నన్ను పోనియ్యి అన్నాడు. పిశాచం పెద్దగా నవ్వి, నువ్వు కావాలనుకున్నా నాకు హాని చెయ్యలేవు, కాని ప్రయత్నిస్తే నాకు మేలు చెయ్యగలవు. ఈ క్షణంలో నీకేదైనా మేలు చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. నీకేదైనా ధనం కావాలా అన్నది. ధనమా, కావాలి అన్నాడు పేద సైనికుడు ఆశగా. ఎంత అని అడిగింది పిశాచం. సుమారు 30 కాసుల బంగారం ఇచ్చావంటే నా కూతుళ్ల పెళ్లిళ్లు చేసేస్తాను అన్నాడు సైనికుడు. ఆ జవాబు విని పిశాచం నవ్వడం ప్రారంభించింది. సైనికుడు ఆశ్చర్యపోతూ, ఎందుకలా నవ్వుతావు అని అడిగాడు. నువ్వు వట్టి అమాయకుడిలా ఉన్నావు.
ఈ పక్కనే ఉన్న గుహలోని బంగారమంతా నీకిస్తాను. అది బహుశా 30 లక్షల బంగారు కాసులకు తక్కువ ఉండదు. అందుకు ప్రతిఫలంగా నువ్వొక సాయం చెయ్యాలి. పవిత్రమైన గయాక్షేత్రంలో శాస్త్రోక్తంగా నా అంత్యక్రియలు జరిపి రావాలి అన్నది పిశాచం. ఈ వింత కోర్కె విని ఆశ్చర్యపోతున్న పేద సైనికుడితో పిశాచం గుహలోని ధనాన్ని గురించి చెప్పింది. అప్పటికి 2 తరాలకు పూర్వం ఆ ప్రాంతాల మహాక్రూరుడైన బందిపోటు దొంగ ఒకడుండేవాడు. వాడు దొంగతనాల్లో సుశిక్షితులైన కొద్దిమంది అనుచరులతో అరణ్య మార్గాన ప్రయాణించే వర్తకుల్నే కాక దూర ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ధనికుల్ని, పట్టణాల్లోని సంపన్నుల్ని దోచుకునేవాడు. అలా దోచిన ధనంలో ప్రతి ఒక్కరికి సమాన భాగం ఉంటుందని చెప్పి ఆ ధనాన్ని అనుచరుల సాయంతో ఇక్కడి గుహలోకి చేరవేశాడు. కాని ఒకనాడు రాజుగారి సైనికులు అరణ్యంలో ఆ బందిపోట్లను చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన పోరులో బందిపోట్ల నాయకుడు తప్ప మిగతా వాళ్లందరూ ప్రాణాలు కోల్పోయారు. బతికి బయటపడ్డ బందిపోట్ల నాయకుడు ఆ రోజు నుంచి గుహలో ఉన్న ధనానికి కాపలా కాస్తూ అక్కడే కాలం గడపసాగాడు. ఆ రహస్య ప్రదేశం వదిలి మరెక్కడికైనా వెడితే రాజుగారి సైనికులు పట్టుకుంటారని వాడి భయం. ఒక రోజున అరణ్యంలో వాణ్ణి పులి చంపింది. ఆనాటి నుంచి వాడు పిశాచి రూపంలో ఆ ధనానికి కాపలా కాస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఒకనాడు అరణ్య మార్గాన పోతున్న యాత్రికుడొకడిని చూసి పిశాచం అతడికి సంగతి చెప్పి తనకి నికృష్టమైన పిశాచి బతుకు పోయేందుకు గయలో తన అంత్యక్రియలు జరపమన్నది. అందుకు ప్రతిగా గుహలోని ధనం ఇస్తానన్నది. యాత్రికుడు ఒప్పుకున్నాడు. యాత్రికుడు గయ నుంచి తిరిగి వచ్చాక పిశాచం అతడికి గుహలోని ధనం చూపించి పైశాచిక జీవనం నుంచి విముక్తి చెందింది. ధన వ్యామోహంలో చిక్కిన యాత్రికుడు గుహ దగ్గర ఒక ఇల్లు కట్టుకుని ధనాన్ని కాపలా కాయసాగాడు. కొంతకాలం గడిచిన తర్వాత అతడు మరణించి పిశాచ రూపంలో ఇంకా దానికి కాపలా కాస్తూనే ఉన్నాడు. అతడి పిశాచమే ఇప్పుడు పేద సైనికుడితో మాట్లాడుతున్నది. గయాక్షేత్రంలో ఆ కర్మకాండ అంతా తప్పక చేస్తాను. ఆ ధనం ఉన్న చోటు చూపించు అన్నాడు సైనికుడు ఉత్సాహంగా. ముందు గయకు వెళ్ళి చేయవలసిన పని ముగించుకురా, తర్వాత ఆ గుహలోని ధనం చూపిస్తాను అన్నది పిశాచం. పేద సైనికుడు అందుకు సరేనన్నాడు. వాన గాలి తగ్గగానే పిశాచం అతడికి అరణ్యం నుంచి బయటపడేందుకు సరైన మార్గం చూపించింది. సైనికుడు గయకు వెళ్లి శాస్త్రవిధిగా కర్మ జరిపి కొద్ది కాలంలోనే అరణ్యానికి తిరిగి వచ్చాడు. పిశాచి శిథిల గృహం ముందు అతణ్ణి కలుసుకుని, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ సాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. నా వెంటరా, నీకు ధనం ఉన్న గుహ చూపించి ఈ పిశాచ రూపం నుంచి త్వరగా విముక్తి పొందుతాను అన్నది ఉత్సాహంగా. పేద సైనికుడు పిశాచం వెంట వెళ్లాడు. శిథిల గృహం వెనక ధనం దాచిన గుహ ఉంది. గుహ ద్వారానికి పెద్ద రాయి ఒకటి అడ్డంగా ఉండడంతో పాటు దాని చుట్టూ అడవి మొక్కలు, తీగలు అల్లిబిల్లిగా అల్లుకుని ఉన్నాయి. ఇది ధనం ఉన్న గుహ. అడ్డుగా ఉన్న రాయి తొలగించి ఆ ధనం నీకు చూపుతాను అన్నది పిశాచి. పేద సైనికుడు ఒక క్షణం ఆలోచించి పిశాచితో, నీకు చాలా కృతజ్ఞుణ్ణి, ఆ రాయి తొలగించనవసరం లేదు అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని ప్రతిష్టానపురం వెళ్ళాడు. అతను రాజును కలుసుకుని, మహారాజా, వరద బాధితులైన గ్రామీణుల సహాయానికి మీకెంత ధనం కావాలి అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాజు చాలా వింతపడ్డాడు. అంతకు కొద్ది రోజుల ముందే పేద సైనికుడు ధనం కోసం తన దగ్గరకు వచ్చిన సంగతి ఆయనకు గుర్తుంది. అయినా రాజు అతణ్ణి 20 లక్షల బంగారు కాసులు దొరికే అవకాశం ఉందా అని అడిగాడు. 20 కాదు, మీరు నా వెంట వస్తే 30 లక్షల బంగారు కాసులు ఇవ్వగలను అన్నాడు పేద సైనికుడు. రాజుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఈ సైనికుడికేమైనా పిచ్చి పట్టిందేమో అన్న అనుమానం కూడా ఆయనకు కలిగింది. కాని అతడి మాటల్లో ఏదో నిజాయితీ ధ్వనించడంతో రాజు తన మంత్రి, సేనానాయకుడితో పాటు కొంతమంది అంగరక్షకులతో సైనికుడి వెంట అరణ్యానికి వెళ్లాడు. అక్కడ గుహలో వాళ్లకు నిధి కనిపించింది. దాన్ని రాజు నగరానికి పట్టించుకుపోయి వరద బాధితులకు సహాయం చేసేందుకు ఏర్పాట్లు చెయ్యమని మంత్రితో చెప్పి పేద సైనికుడితో
నీకు ఆ నిధిలో కొంత భాగం ఇవ్వడం న్యాయం, తీసుకో అన్నాడు. వద్దు మహారాజా, ఆ ధనాన్నంతా వరద బాధితుల సహాయానికి వినియోగించండి. అయినా మీకిచ్చిన బహుమతిలో నుంచి తిరిగి కొంత నేనెలా తీసుకోగలను అన్నాడు పేద సైనికుడు. అలా అయితే నా కోశాగారం నుంచి కొంత ధనం తీసుకో అని రాజు పేద సైనికుడికి 50,000 బంగారు కాసులు ఇప్పించడమే కాక నిండు సభలో అతణ్ణి గొప్పగా మెచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. బందిపోట్ల నాయకుడు, యాత్రికుడు బతికినంతకాలం గుహలోని ధనాన్ని దమ్మిడి ఖర్చు పెట్టకుండా కుక్క కాపలా కాసి మరణించిన తర్వాత పిశాచాలయ్యి దాని పట్ల విరక్తి ఎందుకు చెందారు? పేద సైనికుడు ఆ ధనాన్ని తనదిగా చేసుకోవచ్చు కదా. ఆ పని చేయకపోగా దాన్ని చూడడానికే ఎందుకు ఒప్పుకోలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పిసినారితనం కొద్దీ అదే పనిగా ధనం కూడబెట్టేవాళ్లు ఏదో ఒకనాడు దాన్ని తమకు తోచిన విధంగా అనుభవించగలమనుకుంటారు. కాని చనిపోయి పిశాచాలైన తర్వాత ఆ ధనం తమకు ఎందుకు కొరగాదని గ్రహిస్తారు. ఆ కారణం వల్లనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకుని పిశాచ జీవితం నుంచి బయటపడేందుకు ఆరాటపడతారు. ఇకపోతే పేద సైనికుడు చాలా ఇంగిత జ్ఞానం కలవాడు. గయలో తనకు అంత్యక్రియలు జరగనిదే ఆ నిధిని చూపించేందుకు పిశాచం నిరాకరించడానికి కారణమేమిటో అతడు పసిగట్టాడు. ఒకసారి ఆ నిధి చూడడం జరిగితే తనలాగే అతడు ధన వ్యామోహంలో అక్కడే ఉండిపోతాడని పిశాచం అనుమానించింది. హత్యల ద్వారా, దారిదోపిడీల ద్వారా అనేక మందిని హింసించి కూడబెట్టిన ధనం శాపగ్రస్తమైనదని పేద సైనికుడు గ్రహించాడు. అందుచేతనే అతడు ముందుగా ఆ నిధిని చూసేందుకు నిరాకరించడం జరిగింది. దాన్ని చూసిన యాత్రికుడు ధనలోపం కొద్దీ అక్కడ్నుంచి వెళ్లలేక చచ్చి పిశాచమై దానికి కాపలా కాస్తున్నాడు. ధనానికి తాను యజమాని కావడానికి బదులు ధనం తనకు యజమాని అయ్యే దుర్దశ తనకు కలగకూడదని పేద సైనికుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. ఇక్కట్లలో ఉన్నవాళ్లకు సాయపడ్డం ద్వారానే అలాంటి ధనానికి పవిత్రత కలుగుతుంది. అందుకే అతడు దానిలోంచి భాగం తీసుకోవడానికి ఇష్టపడక రాజుకు దాన్ని వరద బాధితులకు సాయం చేసేందుకు ఖర్చు పెట్టవలసిందిగా సలహా ఇచ్చాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.